శ్రీ మాతృ నమ. ఉల్లంపూరు కనకదుర్గమ్మ వారి ఆలయము పాలకొల్లు. ఈరోజు అమ్మవారి శాకంబరిదేవి అలంకరణ. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ప్రతి సంవత్సరం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించినటువంటి ఆ కాయగూరలన్నీ కూడా మర్నాడు అంటే శనివారం నాడు అమ్మవారి యొక్క కదంబ ప్రసాదాన్ని తయారు చేసి సాయంత్రం 4 గంటల నుంచి మరి 6 గంటల వరకు కూడా సుమారు 2 గంటల పాటు ఈ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటారు. అంటే 100 కేజీల కాయగూరలతోటి దాంట్లో బియ్యము, పప్పు, సుమారుగా 30 కేజీలు పప్పు వాడతారు. అలా విధంగానే 4 కేజీలు నెయ్యి వాడతారు. ఇవన్నీతో చేసిన కదంబ ప్రసాదాన్ని 4000 మంది వరకు కూడా ఈ యొక్క ప్రసాదాన్ని ఇక్కడ పంచిపెట్టడం జరుగుతూ ఉంటారు. ఎందుకంతగా కాయగూరలతో అలంకరణ చేయటము, ఎందుకు అంత పెద్ద ఎత్తున ప్రసాదాన్ని పంచిపెట్టడం అంటే, పూర్వము ఈ ఆషాఢ మాసంలోని విపరీతమైన కరువుతోటి భక్తులందరూ కూడా బాధపడుతూ తిండి లేక ఆ సమయంలోని అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మాకు ఆహారం పెట్టమ్మా అని చెప్పి ప్రార్థిస్తే అమ్మవారు తన శరీరం గుండా అనేక రకాల కాయగూరలు ఇచ్చిందంట, భక్తులకి ఆ ఆకలి తీర్చిందంట. అప్పటి నుంచి కూడా శాకంబరి దేవిగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అనేక దేవాలయాల్లోని ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆషాఢ మాసము ఏదైతే పౌర్ణమి ఉందో, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఉందో ఆ శుక్రవారం ఉల్లంపూరు కనకదుర్గమ్మని అలంకరణ చేస్తున్నాం. కాబట్టి ఈ చక్కని అలంకరణ అందరూ కూడా సేవా కమిటీ వాళ్ళు, భక్తులందరూ వచ్చి మరి అనేక డిజైన్లతోటి చాలా అద్భుతంగా అమ్మని కనులారా చూసేలాగా చాలా చక్కగా ఉంది అలంకరణ. మరి ఉల్లంపూరు కనకదుర్గమ్మ వారి ఆలయం అంటే మరి ఈరోజు శుక్రవారం నాడు ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో జనం వచ్చారు. ఈరోజు కూడా రాత్రి 9 వరకు కూడా ముందుగానే చెప్పాం, ఆలయాన్ని క్లోజ్ చేయమని చెప్పాం, దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఎందుకంటే రద్దీ దృష్ట్యా మరి కాబట్టి శనివారం నాడు సాయంత్రం వచ్చి తప్పనిసరిగా ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా ఉల్లంపూరు కనకదుర్గమ్మ ఆలయం తరపున కోరుచున్నాను. అమ్మవారి ప్రసాదం స్వీకరించే వారికి అంతా మంచి జరుగుతుంది, ఏ విధమైన ఇబ్బందులు ఉండని చెప్పేసి మరోసారి తెలుస్తూ జై దుర్గా, జై భవాని, జై మాత.